గొర్రెల స్కామ్ కేసులో ఇద్దరిని అధికారులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. పశుసంవర్ధక మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిద్దరిని 3 రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ నిన్న నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ఇద్దరిని చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించనున్నారు ఏసీబీ అధికారులు. వీరిని విచారిస్తే కేసులో మరికొందరి అధికారుల పేర్లు బయటకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో వీరి సమాచారం ఆధారంగా మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.